హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మీ గురించి తలుచుకుంటున్నారా లేదా, మీ పార్ట్నర్కి మీరు గుర్తొస్తున్నారా లేదా, ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. ఓకే, మీ పర్సన్ అయితే ప్రజెంట్ మనకి 4 కార్డ్స్ వచ్చాయి. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, మీ పార్ట్నర్ అయితే కంట్రోలింగ్లో ఉన్నారు. అంటే తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదన్నమాట. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. తనకంటూ ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులు తన లైఫ్లో లేరు అనేది ఈ వ్యక్తి ఫీలింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. ఎస్, మనకి ఫ్యామిలీ ప్రజెంట్ తనతో ఎవరైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఈ వ్యక్తి అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఓకే, టూ ఆఫ్ కప్స్ చెప్పాను కదా, తనతో ఎవరు కూడా షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరనమాట. 10 ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద మూన్ కార్డ్, 3 ఆఫ్ పెంటికల్స్, ద హై ప్రిస్టెస్, పేజ్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్. కన్ఫ్యూజనెస్లో ఉన్నారు, జగుల్ అవుతున్నారు. 10 ఆఫ్ ప్యాంట్స్, చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. వీల్ ఆఫ్ హెచ్, ద హ్యాంగర్ మ్యాన్, ద ఎంపరర్, 6 ఆఫ్ స్వార్డ్స్, బాటమ్ ఆఫ్ ద డక్, 9 ఆఫ్ ఫ్యాన్స్, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్, 2 ఆఫ్ ఫ్యాన్స్, 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. మీ పర్సనల్ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా తన లైఫ్ అనేది చాలా సఫర్ అవుతూ ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే చాలా బాధలో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. అందుకనే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా వెయిటింగ్ ఎనర్జీ, చాలా బోర్డన్గా ఉన్న ఫీలింగ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి బ్యాడ్స్ వచ్చాయి, అంటే మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే 10 ఆఫ్ స్వార్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే ఎవరో చేతుల్లో అయితే మోసపోయారనమాట. ఎమోషనల్గా తన్ని మోసం చేశారు. అంటే తన లైఫ్లో అన్నీ ఉన్నా కూడా
ఇక్కడ కెరియర్ పరంగా, మనీ పరంగా, గ్రోత్, పెంటికల్స్ అన్నీ కూడా ఉన్న ఈ వ్యక్తి లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది లేదనమాట. అంటే ఎమోషనల్గా ఈ వ్యక్తిని చీట్ చేస్తున్నారు, నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారు అని ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనకి పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి 8 ఆఫ్ కప్స్ చూసాం కదా. అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎమోషనల్గా తిని బాధ పెట్టి ఈ వ్యక్తిని అయితే దూరం పెడుతున్నారనమాట. అందుకని ఇప్పుడు తన లైఫ్లో కెరీర్ పరంగా ఎంత బాగున్నా కూడా, ఎంత గ్రోత్ ఉన్నా కూడా ఈ వ్యక్తి లైఫ్లో అయితే హ్యాపీనెస్ అనేది లేదనమాట. అదే కనిపిస్తుంది మనకి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పాస్ట్లో ఈ వ్యక్తి మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉండేవారనమాట. తను ఎమోషనల్గా బాధపడినా కూడా ఇక్కడ ఎవరైనా ఇక్కడ తన ఈగో అనేది హర్ట్ అయ్యేలా ఎవరైనా మాట్లాడినా, ఎవరి వల్ల అయినా ఈ వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా ఈ వ్యక్తి వెంటనే మీతో అవన్నీ కూడా షేర్ చేసుకునేవారనమాట. తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని మీకైతే షేర్ చేసుకునేవారు. మీరు ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా వింటూ ఉండేవారనమాట. అంత పేషెన్స్గా మీరైతే వినేవారు ఈ వ్యక్తి విషయాలు. అలాగే ఇక్కడ మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నా, ఈ వ్యక్తి కోసం మీరు ఎంత బర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి మీ మాటలు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అయితే వినే అంత టైం అనేది మీకు ఇచ్చేవారు కాదు పాస్ట్లోని. బట్ తన వరకు ఏవైనా కొన్ని బాధలు ఉంటే, అంటే ఎమోషనల్గా తను ఎవరి వల్ల అయినా హర్ట్ అయితే కనుక అవి మాత్రం మీతో షేర్ చేసుకునేవారు అనమాట. మీరు షేర్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ వ్యక్తి మీకు ఆ టైం అనేది ఇచ్చేవారు కాదు. అంటే ఇక్కడ ఎమోషనల్గా మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి, మీ బాధని వినడానికి ఈ వ్యక్తి అయితే ఇష్టం చూపించేవారు కాదనమాట పాస్ట్లోనే. ఎందుకంటే ప్రాక్టికల్, ఈగో, స్టబర్, అంటే తన వరకు ఎమోషనల్గా బాధపడితేనే ఈ వ్యక్తికి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట. దానివల్ల తన బాధని మీకు చెప్పుకోవడమే తప్ప ఎప్పుడు కూడా మీ బాధ అనేది ఈ వ్యక్తి వినడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు పాస్ట్లోని. మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా, అంటే మీరు మీ పార్ట్నర్ దగ్గర పేజ్ ఆఫ్ కప్స్ ఈ విధంగా ఉండేవారనమాట. ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్. మీ వాల్యుబుల్ టైం అనేది ఈ వ్యక్తికి ఇచ్చి, ఈ వ్యక్తి చెప్పే మాటలన్నీ కూడా మీరు వింటూ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్గా ఈ వ్యక్తి అయితే అనుకునేవారనమాట. మీ వాల్యుబుల్ టైం అనేది పక్కన పెట్టి ఈ వ్యక్తి కోసం మీరు ఆ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అని ఈ వ్యక్తి అయితే అనుకునేవారు కాదనమాట. మిమ్మల్ని చిన్న పిల్లల మనస్తత్వం కింద, ఇన్నోసెంట్ పర్సన్ కింద, మీకేమీ తెలియదు అన్న విధంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ట్రీట్ చేసేవారనమాట. ఈ వ్యక్తి మీ దగ్గర ఎంపరర్లా బిహేవియర్ చేస్తే మీరు పేజ్ ఆఫ్ కప్స్, అంటే ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్గా, అంటే చిన్న పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే ట్రీట్ చేసేవారు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించేవారు అనమాట ఈ వ్యక్తి. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడితే చాలు అని మీరు ఎంత టైం అయినా ఈ వ్యక్తికి మీరు ఫాస్ట్లో ఇస్తూ ఉండేవారు. అంటే తను ఏవైతే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఎమోషనల్గా అవన్నీ కూడా మీతో చెప్పుకునే ఛాన్స్ అనేది మీరు ఇచ్చేవారనమాట. బట్ మీకు ఆ ఛాన్స్ అనేది ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఇవ్వలేదు. మీ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచించేవారనమాట. అంటే తిన బాధ మాత్రమే ఇంపార్టెంట్, మీ బాధ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా మీకు వాల్యూ ఇచ్చేవారు కాదు ఈ వ్యక్తి స్టార్టింగ్లోని. దానివల్ల మీరు మీ పార్ట్నర్ మీకు టైం అనేది స్పెండ్ చేయట్లేదు. అంటే మీ గురించి మీరు చెప్పుకోవాలి, మీరు ఎంత పెయిన్ అనేది భరిస్తున్నారో, ఎంత బర్డన్గా ఫీల్ అవుతున్నారో ఈ వ్యక్తి చేసే కొన్ని బిహేవియర్ వల్ల, అంటే తను మీతో చెప్పే అబద్ధాల వల్ల మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మీరు ఈ వ్యక్తికి చెప్పాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మీకు ఆ టైం అనేది ఇచ్చేవారు కాదనమాట పాస్ట్లోని. మీ విషయంలో ఈ వ్యక్తి అయితే అంత రూడ్గా బిహేవియర్ చేసేవారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి వేరే వాళ్ళకి, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా, అంటే వేరే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్, వేరే ఎవరైనా అవ్వచ్చు,
వాళ్ళతో ఈ వ్యక్తి ఎంజాయ్ చేసినంతసేపు ఎంజాయ్ చేయడం, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయడం. బట్ మీ విషయానికొచ్చేసరికి మీతో టైం అనేది స్పెండ్ చేసేవారు కాదనమాట. తనకి అవసరం వస్తేనే, అది కూడా తన బాధ చెప్పుకోవడానికి ఎవరు లేని టైంలో మీరు మాత్రమే తను ఎంతసేపు టైం తీసుకొని మీకు చెప్పినా మీరు వింటారు. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ దగ్గర ఎప్పుడు కూడా మీరు బెండ్ అయి ఉంటారు. మీరు మీ పార్ట్నరే మీ దగ్గర ఎప్పుడు కూడా ఈ విధంగా స్ట్రాంగ్‌గా ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి ఫీలింగ్ అనమాట. దానివల్ల తనకి నచ్చినప్పుడు మీతో మాట్లాడడం, లేదంటే మీకు ఆ టైం అనేది ఇవ్వకపోవడం. వేరే వాళ్ళతో మీ పర్సన్ ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం. ఈ విధంగా చేసేవారనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అది కూడా మీరు కాల్ చేసి ఇలా చూసారు కదా! ఇక్కడ రిక్వెస్ట్ చేసి ఎమోషనల్‌గా ఈ వ్యక్తి కోసం వెయిట్ చేసి అంటే చాలా పేషెన్స్‌గా ఎదురు చూసి ఈ వ్యక్తి కాల్ కోసం మీరు రోజు మొత్తం మీద వెయిట్ చేస్తే ఒక్కసారి ఈ వ్యక్తి మీకు కాల్ చేసి మాట్లాడడం. ఈ విధంగా చేసేవారనమాట. అంటే తినకు అవసరం ఉన్న టైంలో ఒక రకంగా బిహేవియర్ చేసేవారు. లేదు అంటే మిమ్మల్ని పట్టించుకునేవారు కాదనమాట. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా హ్యాపీగా ఎంజాయ్ అనేది ఈ వ్యక్తి అయితే చేసేవారు. ఆ టైంలో మినిమమ్ మీరు ఈ వ్యక్తికైతే గుర్తుండేవారు కాదనమాట. అంటే మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తారు అనే ఆలోచన కూడా ఈ వ్యక్తికి వచ్చేది కాదనమాట. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో బిహేవియర్ చేశారు. మీ విషయంలో చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారనమాట ఇక్కడ. అంటే మీ ఎమోషన్స్‌ని మినిమమ్ కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకోలేదు. ఆ రకంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు. ఎప్పుడు కూడా మీ బాధని చెప్పుకోవడానికి, ఈ వ్యక్తితో షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఈ వ్యక్తి నుంచి మీకు దొరకలేదనమాట. మీరు ఏదైనా చెప్పాలి అని చెప్పి అనుకునేసరికి ఈ వ్యక్తి తన మెచ్యూర్డ్ మైండ్ సెట్‌తో డైవర్ట్ చేయడు. మీ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడు. ఈ విధంగా చేసేవారనమాట. అంటే తనకు సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం. ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మాటలు కూడా మీతో చెప్పడం. అంటే ఈ వ్యక్తి అందరి గురించి కూడా మీ దగ్గరైతే షేర్ చేసుకునేవారనమాట. బట్ మీకు సంబంధించిన విషయానికొచ్చేసరికి ఈ వ్యక్తి వినడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించేవారు కాదు. కొంతమంది విషయంలో ఇలా కూడా జరిగింది పాస్ట్‌లోనే. మిమ్మల్ని చాలా ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే బాధ పెట్టారనమాట పాస్ట్‌లోని. అంటే ఇక్కడ మీరు ప్రతి విషయానికి కూడా ఈ వ్యక్తి కోసం వెయిటింగ్ చేస్తూనే ఉండేవారు. వెయిటింగ్ ఎనర్జీ. మేబీ ఇక్కడ మీరు మీ పర్సన్‌కి కాల్ చేసి మాట్లాడాలి. ఈ వ్యక్తితో మీ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా కొన్ని సమయాల్లో అయితే మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారు. అంటే యాక్షన్ తీసుకోకుండా. ఎంత బాధ ఉన్నా, ఎంత బర్డెన్‌గా ఫీల్ అయినా కూడా అంటే ఈ వ్యక్తికి మీరు కాల్ చేసి మాట్లాడితే మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత బాధపడుతున్నారు అనేది మీరు ఈ వ్యక్తికి షేర్ చేసుకుంటే కొంచెం బాధైనా మీరు తగ్గించుకోవచ్చు అని మీరు ఎంత ట్రై చేసినా ఈ వ్యక్తి మీకు ఆ అవకాశం అనేది ఇవ్వలేదనమాట. దానివల్ల ఈ వ్యక్తికి మీ ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవాలా వద్దో తెలియని సిట్యుయేషన్‌లో ఈ విధంగా ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలో అయితే మీరు ఫాస్ట్‌లో ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలోని. అంటే యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేవారనమాట. ఆ రకంగా కూడా మీ లైఫ్‌లో పాస్ట్‌లో అయితే జరిగింది మీ పార్ట్నర్ వల్ల. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉంచినట్టయితే మనకి తెలుస్తుంది. పాస్ట్‌లోనే చూసారు కదా! అన్నీ కూడా మనకి బ్యాన్స్ వచ్చాయి. అంటే మీరు ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలోనే పాస్ట్‌లో మీ పార్ట్నర్ కోసం మీరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే 3 ఆఫ్ పెంటికల్స్. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని, లేదంటే వేరే అదర్ పర్సన్ మాటలకి అట్రాక్షన్ అయిపోయి, ఇక్కడ వాళ్ళతో వర్క్ చేసేవాళ్ళు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకి అట్రాక్షన్ అయిపోయి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని
అలాగే ఇక్కడ కొంతమంది అయితే మీ గురించి కూడా బ్యాడ్గా చెప్పడం కానీ, టాక్సిక్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళ మాటలు విని, అంటే ఇక్కడ ఫ్యామిలీ కూడా మీ గురించి బ్యాడ్గా చెప్పడం. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట పాస్ట్లోని. అంటే ఇక్కడ తన లైఫ్లో మిమ్మల్ని వదిలిపెట్టి వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు ఈ వ్యక్తి. వాళ్ళు ఫ్యామిలీ కూడా అవ్వచ్చు అనమాట, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే మీ గురించి బ్యాడ్గా ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టారనమాట. ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు ఈ వ్యక్తి పాస్ట్లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయే సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే బాధలో ఉన్నప్పుడు, చూసారు కదా ఇక్కడ 10 ఆఫ్ హ్యాండ్స్, అంటే భరించలేనంత బాధలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి మీరే గుర్తొస్తారనమాట. ఎందుకంటే మీరే ఈ వ్యక్తి మాటలు ఓపిక పట్టి వింటారు మీరు. అంటే ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పినా ఏమి చెప్పినా కూడా మీరు క్వశ్చన్ చేయకుండా మీరు చాలా పేషెన్స్గా ఉండి అన్నీ కూడా వింటూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర మీరు బెండ్ అయి ఉంటారు. ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా మీరు నమ్మేస్తారు అనే ఫీలింగ్తో ఉన్నారు కదా మీ పార్ట్నర్ పాస్ట్లోని. ఇప్పుడు ఈ వ్యక్తి కొంచెం బాధలో ఉన్నా కూడా మీరే గుర్తొస్తున్నారనమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా టాక్సిక్ పర్సన్స్, అంటే నెగిటివ్ పీపుల్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అర్థమైందనమాట. తన లైఫ్లో ఎంత గ్రోత్ ఉన్నా, ఎంత కెరియర్ పరంగా మంచి పొజిషన్లో ఉన్నా, తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పార్ట్నర్ని అయితే అర్థం చేసుకోవట్లేదు అనమాట. అంటే మీరు పాస్ట్లో ఈ వ్యక్తి ఏది చెప్పినా మీరు అర్థం చేసుకుంటూ ఉండేవారు. బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీ పర్సన్ని అర్థం చేసుకోవట్లేదు అనమాట. తన బాధని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో వేరే వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు మీకు 10 ఆఫ్ స్పేర్స్ ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసి నమ్మించి ఈ వ్యక్తి మీకు డైరెక్ట్గా చెప్పలేదన్నమాట. మిమ్మల్ని వదిలేసి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్తున్నాను, వేరే వాళ్ళని చూస్ చేసుకున్నాను అనే విషయం అయితే ఈ వ్యక్తి మీకు డైరెక్ట్గా చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మెచ్యూర్డ్ పర్సన్ అనమాట, చాలా తెలివైన వ్యక్తి. టాక్సిక్ బిహేవియర్ కూడా చేశారనమాట ఈ వ్యక్తి మీ విషయంలోని. అంటే మీ అంతటా మీరే దీన్ని వదిలి వెళ్ళేలాగా ఈ వ్యక్తి అయితే ట్రై చేశారనమాట. ఎంపరర్ కదా ఈ వ్యక్తి. మీరు చూస్తే పేజ్ ఆఫ్ కప్స్, ఇన్నోసెంట్ పర్సన్, అమాయకత్వం. ఎవరు ఏది చెప్తే అదే నమ్మేస్తారనమాట, అదే నిజం అనుకుంటారు. అందుకే ఈ వ్యక్తి మీ విషయంలో ఆ విధంగా బిహేవియర్ చేశారనమాట. మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే మీకు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, ఎవరితోటి ఎలా మాట్లాడాలో తెలీదు. మీరు చాలా అమాయకంగా ఉంటారు, మీకు ఏమీ తెలియదు. ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా మిమ్మల్ని చిన్నగా చూస్తూనే, చిన్న చూపు చూస్తూనే ఉండేవారనమాట ఈ వ్యక్తి. అంటే మీ దగ్గర మీ పార్ట్నర్ గ్రేట్, మీ పార్ట్నర్ చెప్తేనే మీరు తెలుసుకోగలరు. మీ వరకు ఏమి కూడా మీకు తెలియదు, మీరంతా ఇంటెలిజెంట్ పర్సన్ అయితే కాదు. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చీప్గా చూసారనమాట పాస్ట్లోనే. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో. ద ఎంపరర్ మీ పర్సన్ అయితే పేజ్ ఆఫ్ కప్స్ మీరు. ఈ విధంగా మీ ఇద్దరిది కూడా పాస్ట్లో ఉండేదన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో మాట్లాడకుండా ఉండడం, వేరే వాళ్ళకి ఆ టైం అనేది స్పెండ్ చేయడం, వేరే వాళ్ళు గ్రేట్ అని చెప్పి మీ దగ్గర చెప్పడం. అంటే మీతో మాట్లాడిన ఆ కొద్దిసేపు కూడా తన లైఫ్లో ఎవరైతే ఇక్కడ ఉన్నారో, అంటే ఎవరితోటి ఈ వ్యక్తి కమ్యూనికేషన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారో, ఇక్కడ కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అదర్ పర్సన్స్, వాళ్ళ గురించి మీ దగ్గర టాపిక్ అనేది తీసుకువచ్చి వాళ్ళు గ్రేట్ పర్సన్స్, వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్,
వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ విధంగా కూడా మీ దగ్గర అయితే కొంతమంది అయితే చెప్పేవారనమాట. చెప్పి మిమ్మల్ని చాలా చీప్‌గా, చాలా చులకనగా ఈ వ్యక్తి అయితే చూసేవారు. అంటే మిమ్మల్ని ఒక బోరింగ్ పర్సన్‌గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారనమాట పాస్ట్‌లోని. మీతో మాట్లాడడం అంటేనే ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చాలా చిరాగ్గా ఫీల్ అయ్యేవారనమాట. అంటే ఏమీ తెలియని వ్యక్తితో మాట్లాడడం నాకెందుకు అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారు. అంటే ఇక్కడ మీరు ఎక్కువగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఎమోషన్స్‌కి వాల్యూ ఇస్తూ ఉండేవారనమాట. బట్ ఈ వ్యక్తికి అది నచ్చేది కాదు. వేరే వాళ్ళ గురించి గొప్పలు మీ దగ్గర చెప్తూ మిమ్మల్ని తక్కువ చేసి ఈ వ్యక్తి అయితే మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టారనమాట కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్. మీరు ఈ వ్యక్తి వల్ల అయితే చాలా బర్డెన్‌గా అయితే ఫీల్ అయ్యారు పాస్ట్‌లో. అంటే మీరు ఈ బాధ అనేది భరించలేకపోయారనమాట. ఒకవైపు మీకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. ఒకవైపు మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి వినట్లేదు. అంటే తను అవసరమైనప్పుడు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, లేదంటే మిమ్మల్ని పక్కన పెట్టడం. ఈ విధంగా చాలా రూడ్‌గా మీ విషయంలో అయితే బిహేవియర్ చేశారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట ఈ వ్యక్తి విషయంలో మీరు. ఎందుకంటే ఈ వ్యక్తి టాక్సిక్ బిహేవియర్ అనేది మీ విషయంలో కూడా ఈ వ్యక్తి అయితే చేశారనమాట. మీ పార్ట్నర్ చేసే బిహేవియర్ ఏదైతే ఉందో దానివల్ల మీరు మీ పార్ట్నర్‌ని భరించలేక చాలా విసిగిపోయి మీ పార్ట్నర్ దగ్గరైతే మీరు సైలెంట్ అయిపోయారనమాట. అంటే ఇక్కడ మీరు యాక్షన్ అనేది తీసుకోవాలా వద్దా అనే భయంతో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతూ పాస్ట్‌లో. ఎందుకంటే ఈ వ్యక్తి ఆ విధంగా బిహేవియర్ చేశారనమాట. అంటే మీ అంతట మీరు కాల్ చేయడానికి కానీ, లేదంటే మీ పార్ట్నర్‌తో మాట్లాడడానికి కానీ ట్రై చేయకుండా వెయిటింగ్ చేసే విధంగా ఈ వ్యక్తి అయితే క్రియేట్ చేశారనమాట. అంటే మాట్లాడాలి అన్నా కూడా మీకు ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనేది వచ్చేసేదనమాట ఈ వ్యక్తి వల్ల. ఎందుకంటే మీపై ఎప్పుడు కూడా ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి ఈ వ్యక్తి పెట్టలేదు. ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ ప్రయారిటీ ఇవ్వలేదు. వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చే ప్రయారిటీ కూడా మీకు ఇవ్వలేదు. పైగా వాళ్ళ గురించి మీ దగ్గర చెప్తూ మిమ్మల్ని చులకనగా చూడటం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి తనతో మాట్లాడాలి అంటేనే మీకు ఏదో ఒక రకంగా బాధగా, భారంగా అనిపించేదనమాట. ఎందుకంటే మళ్ళీ మేబీ మీరు రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడి ఈ వ్యక్తికి కాల్ చేసి అంటే మీరు ఎన్నో టైమ్స్ కాల్ చేస్తేనే గానీ ఒక్కసారి ఈ వ్యక్తి రిప్లై ఇచ్చేవారనమాట. ఆ టైంలో కూడా వేరే వాళ్ళ గురించి చెప్పడం. అంటే మీ గురించి పట్టించుకోకుండా తన గొప్పలు చెప్పడం. ఈ విధంగా ఎప్పుడైతే చేశారో మీకింకా కాల్ చెయ్యాలి అన్నా కూడా ఏదో తెలియని ఒక ఇరిటేషన్ వచ్చేసిందనమాట. యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా మిమ్మల్ని మీరే స్టక్ చేసుకొని స్ట్రాంగ్‌గా మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకున్నారు కొంతమందైతే. ఎందుకంటే ఈ వ్యక్తి తనంతట తను మీ నుంచి వెళ్ళిపోవాలి, మూవ్ ఆన్ అయిపోవాలి అని ఉన్నా కూడా తన బిహేవియర్‌తో మీకు మీరే ఈ వ్యక్తికి దూరం అయ్యేలాగైతే చేశారనమాట ఈ వ్యక్తి కొంతమంది విషయంలోని. కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నరే మిమ్మల్ని దూరం పెట్టారు. వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచి. అది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని వదిలేయాలి అంటే ఈ వ్యక్తి డైరెక్ట్‌గా మీకు చెప్తే మీరు కొంచెం అయినా కూడా ఆ బాధనైతే తట్టుకోవడానికి ట్రై చేశాననమాట. కానీ ఈ వ్యక్తి తెలివిగా కొంతమంది విషయంలో అయితే మీరే ఈ వ్యక్తిని వదిలి వెళ్ళేలాగైతే బిహేవియర్ చేశారనమాట. తన రూడ్ బిహేవియర్ తోటి. దానివల్ల మీరు ఇంకా బర్డెన్‌గా ఫీల్ అయ్యారనమాట. ఆ బాధననేది మీరు తట్టుకోలేకపోయారు. ఆ మోసాన్ని. చూసారు కదా! మీ పార్ట్నర్ టాక్సిక్ బిహేవియర్ అంటే మీ విషయంలో చేసిన బ్యాడ్ బిహేవియర్, రూడ్ బిహేవియర్ వల్ల మీరు పాస్ట్‌లో ఎంత బాధ అనేది భరించారో, ఎంత వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో చూసారు కదా! కార్డ్స్ అన్నీ కూడా ఏ విధంగా వచ్చాయో. బట్ ఇప్పుడు తన లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ మీ లైఫ్‌లో ఏదైతే పాస్ట్‌లో చేశారో మీ విషయంలో, ఇప్పుడు ఆ బాధ ఏంటి అనేది ఈ వ్యక్తికైతే అర్థమవుతుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది మీ పార్ట్నర్‌ది
అదే రకంగా ఉందన్నమాట. అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. తన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరనమాట. అంటే మీరు ఏ విధంగా ఈ వ్యక్తిని అర్థం చేసుకున్నారో అలా ఎవరు కూడా ఈ వ్యక్తిని అర్థం చేసుకోవట్లేదు. అంటే ప్రతి విషయానికి కూడా మీ పార్ట్నర్ వాళ్ళతో అబద్ధాలు చెప్తున్నారు అని వాళ్ళైతే మీ పార్ట్నర్‌ని అపార్థం చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే మీరు పాస్ట్‌లో చాలా పేషెన్స్‌గా ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా మీరు నమ్మారు. అంటే ఈ వ్యక్తి తన స్వార్థంతోటే అన్నీ చెప్తున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు అన్నీ నమ్మారనమాట. బట్ ప్రెజెంట్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తి స్వార్థం ఏంటి అనేది బాగా అర్థమైపోయి, ఈ వ్యక్తి తన ఎమోషనల్‌గా బాధపడితేనే ఎక్కువగా రియాక్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఈ వ్యక్తి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు అనే విషయం ప్రెజెంట్ తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు గమనించి ఇప్పుడు మీ పర్సన్ మాటలు వినట్లేదనమాట. అంటే తను ఎంత ఎమోషనల్‌గా బాధపడినా, ఏవైనా షేర్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళతో ట్రై చేసినా కూడా వీళ్ళు ఈ వ్యక్తి మాటలైతే వినట్లేదు. అపార్థం చేసుకుంటున్నారనమాట ప్రెజెంట్ అయితే. ఆ విధంగా మీ పర్సన్ లైఫ్ అనేది చేంజ్ అయ్యింది తన లైఫ్‌లో ఉన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి బాగా అర్థమైంది. మన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. నా పాస్ట్ పర్సనే నన్ను అన్ని రకాలుగా కూడా అర్థం చేసుకొని, చాలా పేషెన్స్‌గా నా విషయంలో అయితే ఎదురు చూసారు అని చెప్పి, ఇప్పుడైతే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. చూసారు కదా! పాస్ట్‌లో మీరెంత బర్డెన్‌గా ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో ఎంత ఎమోషనల్‌గా బాధపడుతున్నా కూడా, ఎవరితోటి కూడా షేర్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఈ వ్యక్తి అయితే ఈ విధంగా స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా టాక్సిక్ పర్సన్స్. మేబీ ఈ వ్యక్తి ఏదైనా చెప్పాలి అని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నారనమాట ఈ వ్యక్తిని. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే చాలా బాధలో ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తికి మీరే గుర్తొస్తున్నారనమాట. నా పాస్ట్ పర్సన్ అయితే నన్ను అన్ని రకాలుగా కూడా అర్థం చేసుకుని, నేను ఏది చెప్పినా కూడా నా ఎమోషన్స్‌ని, నా ఫీలింగ్స్‌ని కూడా వింటూ, నాకు జాగ్రత్తలు చెప్తూ, నన్ను ఓదారుస్తూ, నేనున్నాను అనే నమ్మకం అనేది నాకు ఇచ్చేవారు. ఎందుకంటే మీ పార్ట్నర్ పాస్ట్‌లో కూడా తను ఏ విధంగా అయినా ఎమోషనల్‌గా బాధపడితే మాత్రం ముందు మీరే గుర్తొచ్చేవారనమాట. మీకే షేర్ చేసుకోవాలి అని అనిపించేది ఈ వ్యక్తికి నిజానికి. ఇప్పుడు అదే గుర్తొస్తుంది ఈ వ్యక్తికి. ఏ విషయంలో ఏ విధంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి బాధలో ఉంటే మాత్రం మీరే గుర్తొస్తారనమాట. అంటే ఈ వ్యక్తి ఎంజాయ్ చేసినంత సేపు కూడా మీరైతే గుర్తురారు. ఈ వ్యక్తి బాధలో ఉంటే మాత్రం మీరే ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి అనమాట ఈ వ్యక్తికి. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రజెంట్ ఎవరితోటి కూడా తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని అంటే తను ఏదైతే బాధపడుతున్నారో ఇక్కడ అవి షేర్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా ఎవరు కూడా ఈ వ్యక్తికి ఆ ఛాన్స్ అనేది ఇవ్వట్లేదనమాట. ఈ వ్యక్తి కెరియర్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా చూసారు కదా ఇక్కడ టాక్సిక్ పర్సన్స్. వాళ్ళ వల్ల ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఏదో తెలియని బాధలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది మనకి. ఆ బాధని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. మీరే గుర్తొస్తున్నారు. మీకే షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే పదే పదే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా! మీతో షేర్ చేసుకోవాలి అని ఉన్నా కూడా యాక్షన్ మూవ్‌మెంట్ అనేది లేదు. ఎందుకంటే తనను తనైతే స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా తనకి ఆ అవకాశం అనేది లేదనమాట. ఆ ఛాన్స్ అనేది లేదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏదైతే సెపరేషన్ ఉందో దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తికి మీ విలువ అనేది తెలుస్తుంది. చూసారు కదా! వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే కాలం గడిచే కొద్దీ ఈ వ్యక్తికి ఇంకా మీ వాల్యూ అనేది తెలియబోతుందనమాట. అంటే తన బాధని ఎవరు షేర్ చేసుకుంటారు, ఎవరు తనని దూరం పెడతారు. అంటే ఈ వ్యక్తి నుంచి వాళ్ళకి ఏదైనా కూడా అవసరం ఉన్నప్పుడు
ఈ వ్యక్తి వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయారిటీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది చేయడం. బట్ ఈ వ్యక్తి బాధతో మాత్రం వాళ్ళకి సంబంధం లేదు అనే విధంగా అయితే ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళైతే ఉన్నారనమాట. ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి బాధలో ఉన్న టైంలో ఇక్కడ చూసారు కదా, బోర్డన్గా ఎమోషనల్గా తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయి తన చుట్టూ ఉన్న వాళ్ళు టాక్సిక్ పీపుల్స్, నెగిటివ్ పీపుల్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ టైంలో ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే మీరే గుర్తొస్తున్నారనమాట. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ది ఈ టైంలో ఈ విధంగా ఉంది. అందుకనే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీతో షేర్ చేసుకోవాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆ ఛాన్స్ అనేది లేక చాలా బోర్డన్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి తన బాధను మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు కనుక, ప్రజెంట్ తన బాధలో ఉన్నప్పుడు మీరే గుర్తొస్తున్నారు కనుక తను పంపించే మెసేజెస్ ఏంటో తెలుసుకోవచ్చు. చూసారు కదా, నన్ను క్షమించవా ప్లీజ్, నీతో మాట్లాడాలి, నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది, క్షమించమని అడగాలని ఉంది అని ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. మనకి 2 కార్డ్స్ కూడా ఒకే విధంగా వచ్చాయి మెసేజెస్. నీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని ఉంది, రానివ్వవా ప్లీజ్. ఇప్పుడు అర్థమైందనమాట ఈ వ్యక్తికి తను చాలా అన్లక్కీ పర్సన్ అని చెప్పి. ఎందుకంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఈ విధంగా అనుకున్నారు, చాలా చీప్గా చూశారు కదా, మిమ్మల్ని చాలా చులకన చేసి మాట్లాడారు కదా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని, అంటే తనని అర్థం చేసుకునే వ్యక్తిని, చాలా పేషెన్స్గా ఎదురు చూసే వ్యక్తి, అంటే తనకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మీరే అన్న విషయం ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమయ్యిందనమాట. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఈ వ్యక్తి అయితే అన్లక్కీ అని ఫీల్ అవుతున్నారు. ఫాస్ట్లో మిమ్మల్ని బోర్గా ఫీల్ అయ్యారనమాట. నీతో మాట్లాడాలని ఉంది, సేమ్ మనకు అయ్యే కార్డ్స్ వస్తున్నాయి ఎక్కువ. చూసారు కదా, అన్నీ కూడా సేమ్ ఒకే రకమైన మెసేజెస్ అయితే వచ్చాయి మనకి. నన్ను క్షమించవా ప్లీజ్, నీతో మాట్లాడాలి, నిన్ను ఒక్కసారి చూడాలి అని ఉంది, క్షమించమని అడగాలని ఉంది. నిన్ను వదిలి నేను చాలా తప్పు చేశాను, నన్ను మన్నించవా. సేమ్ నేను చాలా అన్లక్కీ, నీలాంటి పర్సన్ని మిస్ చేసుకున్నాను, నీ లైఫ్లోకి మళ్ళీ రానివ్వవా ప్లీజ్, నీతో మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా, చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. తన బాధలో ఉన్నప్పుడు మీరే గుర్తొస్తారు కనుక ఇప్పుడు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు. చాలా ఎక్కువగా మీ గురించి అయితే తలుచుకుంటున్నారు అనమాట. ఈ వ్యక్తి బాధలో ఉన్నారు కనుక మీరే గుర్తొస్తున్నారు. అందుకే ఇప్పుడు మనకి ఈ మెసేజెస్ అని ఈ విధంగా వచ్చాయన్నమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా మీ లైఫ్లోకి వస్తుంది. అలాగే ఈ రీడింగ్ ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.